అందరికీ నమస్కారం. జ్యోతి లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి నవల 11వ భాగం చెప్పుకుంటున్నాం. గత భాగంలో మార్కెట్లో అనసూయమ్మ గారు సుకుమారిని వదిలేసి వస్తే సుకుమారి క్షేమంగా అందరినీ అడిగి దారి తెలుసుకుని ఇంటికి వస్తుంది. అది చాలా గొప్ప అచీవ్మెంట్గా అందరూ చప్పట్లు కొడుతూ సుకుమార్ని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. కథలోకి వస్తే అతి కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో నాకు నేను పరాయి వ్యక్తిని అనే బెరుకు పూర్తిగా పోయింది. అలా పోయింది అంటే కారణం అనసూయమ్మ గారే. ఆవిడ నా నెత్తి మీద కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు పెట్టారు. ఉదాహరణకి బీరువాలో డబ్బు ఉంచడం, తీయడం, ఏ రోజు ఎందుకు ఎంత ఖర్చు పెట్టానో వివరంగా ఒక పుస్తకంలో రాయడం. డబ్బు అంటే నాకు చాలా ఇష్టం. అంతంత డబ్బు అలా లెక్క పెట్టడం, బీరువాలో ఉంచడం, తీయడం, ఆ పని నాకెంతో ఆనందంగా అనిపించేది. ఆవిడ మందులు మాకులు చూడడం, అవి ఎప్పుడూ లేవని అనకుండా కొనుక్కుని ఇంట్లో ఉంచడం అనేది పూర్తిగా నా బాధ్యతే. ఇది నాకేం కష్టం అనిపించలేదు. నన్ను చూడడం నేర్చుకో, ఈ ఆస్తి ఎలా చూడాలో కూడా నీకు నేను నేర్పిస్తాను అంటున్నారు ఆవిడ. నాకు సునీత షటిల్ కాక్ ఆడడం నేర్పిస్తోంది, సైకిల్ తొక్కడం నేర్పిస్తోంది. ఇంట్లో మిగిలిన నౌకర్లు నన్ను కూడా సునీతతో పాటుగా గౌరవంగా చూస్తున్నారు. అనసూయమ్మ గారు నన్ను చదవమని ప్రోత్సహించారు. చూడు సుకుమారి, ఈ చదువు ఉందే, ఒక్కొక్కసారి కష్టాలు వస్తే అవి ఈదడానికి రబ్బరు చక్రంలా మనకి ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ ఆడపిల్లకి తను ఉండడానికి ఒక చిన్న గది, అన్నం తినడానికి 4 రాళ్ళు వచ్చే సంపాదన మాత్రం తప్పకుండా ఉండి తీరాలి. చూడు, గొడుగు అనేది ఉందే, అది మనకి సంవత్సరం అంతా ఉపయోగపడదు కదా, కొద్ది రోజులే. అది కూడా వానాకాలంలో మనం బయటికి వెళ్ళాల్సి వస్తే ఉపయోగపడుతుంది. అందుకే గొడుగుని ఒక పక్క జాగ్రత్తగా దాచుకుంటాం. నిత్యావసర వస్తువుల్లో అది కూడా మనకి అవసరమే. అయినా దాని అవసరం తెలుసు కాబట్టి దానికి ఒక పక్కన స్థానం ఇచ్చి దాచి ఉంచుతాం. ఆడపిల్లకి ఈ చదువు కూడా ఒక గొడుగు లాంటిదే అనుకో అంటూ చెప్పారు. నేను ఆ రోజు నుండి బుద్ధిమంతురాలిలా పుస్తకాలు పట్టుకుని చదువు చెప్పించుకుంటుంటే సునీతతో పాటు బ్రహ్మి దగ్గర నేను కూడా వచ్చి కూర్చున్నాను. చదువు మీద నాకు కలిగిన ఆసక్తి, ఏకాగ్రత చూసి బ్రహ్మి ఆశ్చర్యపోయాడు. నేను 10థ్కి ప్రైవేటుగా కట్టాను. సునీత స్కూలులో చదువుతోంది. సునీత కూడా పాత స్నేహితులతో పాటు కలిసిపోయింది. నాకేం కష్టాలు లేకుండా పోయింది. హాయిగా ఉంటున్నాను. అడపాదడపా చాలా ప్రేమతో అమ్మని, విపరీతమైన కోపంతో బామ్మని గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. బ్రహ్మి నవ్వుతూ అన్నాడు, చూసావా, అంటే మనిషికి ఇంకో మనిషి గుర్తుకు రావాలంటే బాగా ఇష్టమైనా ఉండాలి, లేకపోతే కోపమైనా ఉండాలన్నమాట అన్నాడు. అనసూయమ్మ గారు ఆ పని మీద ఈ పని మీద నన్ను బజారుకి పంపించి కొన్ని పనులు చేయిస్తూ ఉండేది. ఎవరైనా చూస్తారేమో అని బ్రహ్మి భయపడేవాడు. ఏం కొంప మునిగిపోదులే, అదంతా నేను చూసుకుంటానుగా, నీకెందుకు అంది ఆవిడ. ఒక్కోసారి ఇలా బజారుకి వెళ్ళి ఆవిడకు కావలసిన మందులు కొనుక్కుని ఒంటరిగా వస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. నేను ఇక్కడ చాలా చాలా ఆనందంగా ఉన్నాను అని మా అమ్మకి తెలిస్తే సంతోషిస్తుంది కదా అనిపించేది. ఒక్కో రోజున నేను అలా వెళ్ళి వస్తుంటే సునీతకు ట్యూషన్ చెప్పడానికి సైకిల్ మీద వస్తూ బ్రహ్మి ఎదురయ్యేవాడు. అతను సైకిల్ దిగి నాతో పాటే నడిచేవాడు. ఇద్దరము కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళం. ఆ బజార్లలో అలా బ్రహ్మితో నడుస్తూ కబుర్లు చెబుతూ వస్తుంటే నా మనసుకి చాలా ఆనందంగా హాయిగా ఉండేది. ఆ రోజు నేను అనసూయమ్మ గారిని తన ఫంక్షన్లో అధ్యక్షత వహించమని అడగడం కోసం వచ్చిన వారిని వీధి వరకు మర్యాదగా సాగనంపుతున్నాను. ఇంతలో ఒక అతను గేటు మీద కొట్టి, అనసూయమ్మ గారి ఇల్లు ఇదేనా అని అడిగాడు. అవును అన్నాను.
ఆమెను కలవడానికి వచ్చాను అన్నాడు. లోపలికి రమ్మనమని చెప్పండి, ఆమె ఉన్నారు. ఎంతో మర్యాదగా చెప్పాను. అతను వెళ్ళాడు. కారు డోర్ ఎవరో దిగి వేసిన శబ్దం అయ్యింది. ఎవరో కారులో వచ్చిన వారే అన్నమాట. ఆమె కోసం రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. ఆమెకి ఎన్నో సాంస్కృతిక సాంఘిక సంస్థలతో పరిచయం ఉంది. గేటు చప్పుడు అయ్యింది. పూలకుండీలో ఉన్న ఒక చిన్న చామంతిని తుంపి తలలో పెట్టుకుంటున్న నేను నవ్వు ముఖంతో రండి అంటూ గేటు వైపు తిరిగాను. గేటు తీసుకుని వస్తున్న ఆ వ్యక్తిని చూడగానే నా ప్రాణం ఎగిరిపోయింది. నోరు తెరుచుకుంది. కళ్ళు ఆల్చిప్పల్లా అయ్యాయి. బామ్మ లోపలికి వస్తోంది. నా కళ్ళ ముందు ఒక్కసారిగా చీకట్లు కమ్మాయి. నేనెక్కడున్నానో ఏం చేస్తున్నానో తెలియనట్లుగా అయోమయం అయిపోయింది. ఒక్క అరనిమిషం ఆ కంగారంతా ఎలాగో నెబ్బరించుకుని వెనక్కి చెంగుని గంతేసి లోపలికి పారిపోయాను. నేను సరాసరి లోపల అనసూయమ్మగారి గదిలోకి వచ్చి ఆవిడ కుర్చీ వెనక్కి వెళ్ళి పిల్లిలా నక్కి దాక్కున్నాను. నా కళ్ళు బామ్మ లోపలికి ఎక్కడ వస్తుందో అని బెదురుగా ఎదురు చూస్తున్నాయి. సుకుమారి, ఏమిటి ఆటలు? సునీత చదువుకోకుండా దాగుడుమూతలు మొదలుపెట్టిందా అంది ఆవిడ చిరాకుగా. ఆవిడ రాత్రి ఒళ్ళు నొప్పులుగా ఉంది, నిద్ర వచ్చేటట్టు లేదు అంటూ కాంపోస్ట్ టాబ్లెట్లు 2 మింగింది. నిద్ర అయితే రాలేదు కానీ పొద్దుట్నుంచి తలనొప్పిగా, మత్తుగా, కళ్ళు బరువుగా, రెప్పలు తెరవడానికి ఇష్టం లేనట్టు భారంగా పడకుర్చీలో పడుకుని కునుకు తీస్తోంది. 10 నిమిషాలు ఏ శబ్దము వినిపించకపోతే ఆవిడ ఆ కుర్చీలోనే వెనక్కి తల ఆనించి కునుకు తీసేస్తారు. కానీ ఇంట్లో ఏదో ఒక శబ్దం వినిపిస్తూ ఆవిడ నిద్రకు భంగం వస్తూనే ఉంటుంది. గదిలోకి పరిగెత్తుకు వచ్చిన నేను వెనకాల దాక్కోగానే ఆవిడ కునుకు తీస్తున్నదల్లా కళ్ళు తెరిచింది. ఏది సునీత అంటోంది ఆవిడ. ఇంతలో బామ్మ సరాసరి గదిలోకి రానే వచ్చింది. సుకుమారి! బామ్మ పిలుపు గర్జనలా వినిపించింది. ఆ అరుపుకి అనసూయమ్మగారు అంతెత్తున ఉలిక్కిపడినట్టు మేల్కొంది. సుఖీ! బామ్మ మరోసారి అరిచింది. ఆవిడ చేతిలో వంకీకర్ర ఉంది. కొంగు భుజాల చుట్టూ కప్పుకుంది. కర్ర బామ్మ అనేక రకాలుగా వాడుతుంది. నడుస్తూ ఒళ్ళు తూలుతుంటే ఆసరాకి, కుక్కలు వస్తే కొట్టడానికి, ఎవరైనా తప్పు చేస్తే వీపు మీద వాయించడానికి. ఆవిడ చేతికర్రతో సహా వచ్చింది అంటే ఇక నా పని అయినట్టే. సునీతకి పాఠం చెబుతున్న బ్రహ్మి అప్పటికే పరిగెత్తుకు వచ్చాడు. బామ్మతో ఈవిడే అనసూయమ్మగారు అంటూ పరిచయం చేశాడు. అనసూయమ్మలు పనసూయమ్మలతో నాకేం పని లేదు. సుఖీ, బయటకు వస్తావా? నేను రానా? ఆవిడ మళ్ళా అరిచింది. అనసూయమ్మగారు, ఆమె సుకుమారి బామ్మ అన్నపూర్ణమ్మగారు అంటూ చెప్పేశాడు. అతని ముఖం కూడా చాలా కంగారుగా ఉంది. అనసూయమ్మగారు చాలా కోపంగా ఉంది. అతిథులు అంటే సహజంగా ఆవిడ చాలా ఇష్టపడుతుంది. కానీ బామ్మ పరిచయం కానీ నమస్కారం కానీ ఏదీ లేకుండా ఆవిడను పట్టుకుని అనసూయమ్మ పనసూయమ్మ అనేసరికి ఆవిడకి ఒళ్ళు మండిపోయినట్టు అయ్యింది. అందుకే నిర్మోహమాటంగా అనేసింది. చూడు బ్రహ్మి, ఆవిడ అన్నపూర్ణమ్మో అన్నమయ్యో నాకు అనవసరం. చెప్పా పెట్టకుండా నా గదిలోకి వచ్చిందేమిటి? బయటికి వెళ్ళమను అంది. నా మనవరాలి కోసం వచ్చాను అంది బామ్మ ఆగ్రహంగా. ఎవరి కోసం వచ్చినా ఇది నా ఇల్లు. లోపలికి రావాలంటే ఒక పద్ధతి ఉంది. సుఖీ, నువ్వు వస్తావా లేదా? సుఖీ రాదు, నేను చెబుతున్నాను ఖచ్చితంగా అనేసింది అనసూయమ్మగారు. బామ్మ దులపరించేస్తోంది. అనసూయమ్మ, నీ సంగతి నాకు తెలుసు. నువ్వు మొగుడిని వదిలేసింది కాక నా మనవరాలికి కూడా అదే నూరిపోస్తున్నావా? నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ఇవ్వు. పోలీసులు ముందు నిన్నే అరెస్ట్ చేస్తారు. ముక్కుపచ్చలారని పిల్లని అలాంటి జంతువుకిచ్చి పెళ్లి చేస్తావా? నా మనవరాలు నా ఇష్టం. నా ఇష్టం అంటే ఇక్కడ కుదరదమ్మా. మనుషులకి కొన్ని చట్టాలున్నాయి. అవి అతిక్రమిస్తే జైల్లో కూర్చోవాలి.
నేను తలుచుకుంటే చిన్నపిల్లకి బలవంతంగా పెళ్లి చేసినందుకు నిన్ను, బాధలు పెట్టినందుకు వాళ్ళని జైలుకు పంపించగలను. బామ్మ ఈ మాటలు వింటూనే కంగుతింది. అనసూయమ్మగారు వత్తాసు రావడంతో నాకు ధైర్యం వచ్చింది. ఆవిడ కుర్చీ వెనక పిల్లిలా నక్కి కూర్చున్న నేను లేచి సాహసంగా చూస్తూ ఆవిడ కుర్చీ అంచును పట్టుకుని నిలబడ్డాను. పెళ్ళి అంటే పరువుకి, మిగతా ఆర్థిక విషయాలకి ప్రాధాన్యత ఇవ్వడం మా అలవాటు. నీలాగా మొగుడు కొట్టాడు కదా అని ఇంట్లో నుండి పారిపోయి రావడం, పత్రికలకి అత్తవారి గురించి ఉత్తరాలు రాసి గోల చేయడం మా ఇంటా వంట లేదు. అలా చేశాను కాబట్టే ఈరోజు నేను ఇంత హాయిగా ఉన్నాను. అన్నపూర్ణమ్మ, ఇప్పుడు గుర్తుకు వచ్చింది. నువ్వో మహాతల్లి, మొగుడు తన్నినా, గుర్రపు పందాలకి వెళ్ళినా పతివ్రతలా పడి ఉంటున్నావని మా అమ్మ అనేది. ముసలితనం వచ్చేసింది కదా, నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నీలాగా పడుచుపిల్లలా కులకాలని నాకేం లేదు. నా శరీరం నా ఇష్టం. నీలాగా జీవితాన్ని సత్రంలా చేసుకోలేదు నేను అంది ఆవిడ. బామ్మ కోపం తారాస్థాయికి వచ్చింది. నువ్వు ఒట్టి స్వార్థపరురాలివి. వస్తూనే మీ అత్తగారిని వీధిలోకి గెంటావు. మంచి పని చేశానని సాటి ఆడదానిగా అభినందించక ఏడుస్తావెందుకు? నీలాగా వెట్టి చాకిరీ చేస్తూ గొడ్డులా ఆ సంసారంలో నేను పడి ఉండలేదు. అయినా నువ్వు అన్ని బాధలున్నా ఆ సంసారం వదలకుండా గబ్బిలంలా పట్టుకుని వేళ్లాడుతూనే ఉన్నావు కదా. ఏం బావుకున్నావమ్మా నువ్వు? నాకేం లక్షణమైన సంసారం, కొడుకు, కోడలు, మనవరాలు. నీకంటూ నీకేం మిగిలిందో చెప్పమ్మా. ఒక్కసారి ఆలోచించుకో, వెనక్కి తిరిగి ఆలోచించుకో. గొడ్డిలా చాకిరీ చేశావు. ఆ చాదస్తపు సాంప్రదాయాలకి అనుగుణంగా పడి ఉన్నావు. నీకేం మిగిలిందో చెప్పు. నన్ను చూడు, అనసూయమ్మగారు నవ్వుతూ అంది. నన్ను చిరాకు పెట్టి సుఖపెట్టని భర్తని వదిలేశాను. హాయిగా నా ఇష్టం వచ్చినట్టు బతికాను. నేను పొందిన స్వేచ్ఛ, ఆనందం, వీటిల్లో నువ్వు ఒక్క విషమైనా పొందావా? స్వేచ్ఛ, ఆనందం ఎవరికి చెబుతావమ్మా ఈ కబుర్లు? నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావా? ఓసి వెర్రిదానా, నాకున్న శరీరం నీకేముంది? భర్త చూడకపోతేనే నా కన్న కొడుకు, కోడలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. ఆ సంతోషం నీకేది? నీకు పిల్ల, పాప, గొడ్డుమోతు జీవితం. నీ గురించి విన్నానులే. 10 మందిని పోగు చేసి ఉబుసిపోక వాళ్లకు నువ్వు చేసిన వెధవ పనిని ఘనకార్యం అంటూ నూరి పోస్తుంటావు. స్వేచ్ఛ, ఆనందం అంటూ విర్రవూగుతూ రంగులు పులిమి అదే గొప్ప అందాలు అంటావు. మాలాంటి వాళ్ళకి నీలాగా మాటలు చెప్పడం రాదు. స్త్రీకి భర్త కంటే ఇల్లు, పిల్లలే ఎక్కువ అవసరం. అసలు వాటి కోసమే కదా భర్తని దగ్గరకు రానిస్తుంది. చిచిచి, అనసూయమ్మగారు అసహ్యించుకుంటున్నట్టుగా చేత్కారం చేసింది. అంతకంటే ఆత్మద్రోహం ఇంకొకటేమీ లేదు. పాత సాంప్రదాయాలు, ఛాందసాలు మీలో ఆత్మలని చెదల్లా తినేస్తాయి. బయట ప్రపంచం ఎంత మారుతుందో మీరు గుడ్డివాళ్లలా గమనించడం లేదు. మగవాడు తన ఆనందం కోసం తన జీవితం ఎలా చూసుకుంటాడో స్త్రీ కూడా చూసుకున్న రోజునే మన స్త్రీ చరిత్ర మారుతుంది. ఆవిడ ఉపన్యాస ధోరణిలో ఆవేశంగా అనేసింది. మారుతుందా? చస్తుందా? ఇంకా అసహ్యం అవుతుంది. మగవాడికి ఇల్లు పట్టదని ఆడది ఇల్లు వదిలేస్తుందా? అంతకంటే బుద్ధిహీనమైన పని ఇంకొకటి ఉంటుందా? మగవాడికేం నడిబజారులో పడుకుని నిశ్చింతగా నిద్రపోగలడు. ఆడది అలా పడుకోగలుగుతుందా? ఇదిగో అనసూయమ్మ, నీలాంటి ఆడవాళ్ళు పైత్యపు ఆలోచనలు నాకు బాగా తెలుసు. ఎంతసేపు ఇంట్లో నుండి బయటికి రమ్మంటారే తప్ప బయటికి వస్తే ఏం జరుగుతుందో చెప్పరు. ఎందుకమ్మా ఇలా ఆడపిల్లల మనసులు పాడు చేస్తారు? మేమా పాడు చేసేది? మీరా? ఆడపిల్లల్ని ఆత్మవిశ్వాసం అనేది లేకుండా పిరికి పందలుగా మారుస్తున్నారు. అసలు ఇష్టం లేని పెళ్ళే చెయ్యకూడదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా పెళ్ళి అయితే అది వెంటనే వదిలించుకోవాలి. అది నీ సిద్ధాంతం. ఇదొక పిచ్చి. జీవితం అన్న తరువాత ఏదో ఒక చోట సర్దుకుని పోవాలి. పెళ్ళితోనా?
పెళ్ళి జీవితానికి ఎంత ముఖ్యం అంది అనసూయమ్మ గారు. "ఆ, పెళ్ళితోనే సర్దుకోవాలి. అసలు పెళ్ళి దేనికి? ఇల్లు పిల్లల కోసమే కదా, మగవాడి కోసం కాదు కదా." "అదిగో అదే నాకు మంట. పెళ్ళి ఎవరు చేసుకున్నా వాళ్ళ సొంత సుఖం కోసం చేసుకోవాలి, మిగతావన్నీ ఆ తరువాత. అది నీలాంటి స్వార్థపరులు వాగే వాగుడు." నేను, సునీత, బ్రహ్మి చిత్రంగా చూస్తూ వాళ్ళ సంవాదం వింటున్నాం. వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలుసా? ఆశ్చర్యంగా ఉందే అనుకున్నాను. "ఇదిగో సుఖీ, రా, బయలుదేరు" అంది బామ్మ. "సుకుమారి రాదు" అంది అనసూయమ్మగారు. "అది నా మనవరాలు, నా ఇష్టం" అంది బామ్మ. "ఇది నా ఇల్లు, నువ్వు అసలు నాకు చెప్పా పెట్టకుండా నా ఇంట్లోకి వచ్చావు, బయటికి నడు" అంది అనసూయమ్మగారు. "నేను సుఖీని తీసుకునే వెళతాను." "సుఖీ రాదు. బ్రహ్మి, ఆవిడను బయటికి పంపు." ఆవిడ నౌకర్ని కేకేసింది. "ఈవిడని బయటికి వెళ్ళమనండి, వెళ్ళనంటే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి" అంది. బామ్మ ఏమనుకుందో వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళేటప్పుడు నా వైపు ఒక చూపు చూసింది. ఆ చూపు నేను జన్మలో మర్చిపోలేను. ఆ కళ్ళకి మండే శక్తి గనక ఉంటే ఆ చూపులు నన్ను భస్మీపట్లం చేసి ఉండేవి. ముఖం అంతా ఎర్రగా కందిపోయింది. బామ్మ వెళ్లే ముందు బ్రహ్మి వైపు చూసి కర్ర ఎత్తి చూపిస్తూ, "పొండాకోర్, ఇదంతా నీ నాటకమని నాకు తెలుసు. నా మీద నీకున్న పగ ఎలా తీర్చుకున్నావు, నిన్ను నేను వదిలిపెట్టను చూడు" అంటూ వెళ్ళిపోయింది. "అదేమిటి అలా అంటుంది? అర్థం లేని ప్రేలాపనలు చాలా పేలుతుంది ఈవిడ" అంది అనసూయమ్మగారు. ఆవిడకు ఆవేశపడడంతో ఆయాసం వచ్చింది. నేను ఆవిడకి మంచినీళ్ళు కోసం, మందు కోసం గదిలోకి పరిగెత్తి కిటికీ పరదా లాగి చూశాను. బామ్మ గేటు బయట నిలిచి ఉన్న కారు దగ్గరకు వడివడిగా వెళుతోంది. ఆవిడ కళ్ళ నీళ్లు తుడుచుకోవడం నేను చూశాను. నా మనసు చివుక్కుమంది. నాకు కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. "బామ్మ" అని ఆవిడను పిలవాలనిపించింది. బామ్మ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇదేమిటి ఇలా జరిగింది? మిగిలిన కథ తర్వాయి భాగంలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.